హేమాడ్ పంత్ బాబా పెట్టిన పేరిది. కానీ ఆ భక్తుని అసలు పేరు అన్నా సాహెబ్ దాబల్కర్. ఈరోజు మనమందరం పారాయణ చేసే శ్రీ సాయి సచ్చిత్ర గ్రంథం బాబా ఆశీస్సులతో రాసింది హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ 1916లో పదవీ విరమణ చేసినప్పుడు అన్నా చించినికర్ భక్తుడు బాబాతో, ఈ అన్నా సాహెబ్ యందు దయ చూపుము, వానికి ఆదాయం వచ్చును, కానీ అది వారి కుటుంబానికి సరిపోదు. కుటుంబం పెరుగుచున్నది, వానికి ఇంకొక ఉద్యోగం ఇప్పించండి, వాని ఆత్రుతను తీసివేసి నిశ్చింతను కలగజేయండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు బాబాయ్ ఈ విధంగా జవాబిచ్చారు: వానికి ఒక ఉద్యోగం దొరుకుతుంది, కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలేను. వాడి భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణంగానే ఉంటాయి, అవి ఎన్నటికీ ఖాళీగా ఉండవు. వాని దృష్టినంతటినీ నా వైపే త్రిప్పవలేను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడనాడాలి. అందరి ఎడల అణకువ నమ్రతలు కలిగి ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందాన్ని పొందుతాడు అని అభయం ఇచ్చారు సాయిబాబా. కొంతకాలం హేమాడ్ పంత్ తాత్కాలిక ఉద్యోగం అని అభయం ఇచ్చారు బాబా. ఆ కొంతకాలం హేమాడ్ పంత్ తాత్కాలిక ఉద్యోగం చేసిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందే వరకు సాయి సేవలోనే జీవించారు.